జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, సూడో సెక్యులర్ గాళ్లకు చెప్పాలంటే మరొక భారీ షాక్ అయితే తగిలింది. దీపావళి పండుగ విషయంలో ఐక్యరాజ్య సమితి ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకునింది. ఈ న్యూస్ చూడండి ఒకసారి, సూపర్గా ఉంటుంది. ఓకేనా? సనాతన ధర్మాన్ని మనం హిందూ మతం అని చెప్పి కూడా పిలుచుకుంటాం. అసలు ఎడారి మతాలు కళ్ళు తెరవకముందే మన సనాతన ధర్మం వర్ధిల్లుతా వచ్చింది. అప్పటికే గొప్ప నాగరికతను మన హిందూ ధర్మం ద్వారా సృష్టించబడి బయట ప్రపంచానికి వ్యాప్తి చేయడం జరిగింది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే 18వ శతాబ్దం వరకు ఈ ప్రపంచంలో 2 దేశాలు మాత్రమే హైలైట్గా నిలిచాయి. అవి ఒకటి వచ్చేసి మన భారతదేశం, రెండోది వచ్చేసి చైనా. ఈ 2 దేశాలు నాగరికతల విషయంలో కానీ సంపద విషయంలో కానీ ప్రపంచానికి అందనంత దూరంలో ఉండేవన్నమాట. సరే, చైనా విషయం తీసి పక్కన పెడితే మన దేశం విషయానికి వద్దాం. ఎందుకంటే చైనా కంటే చెప్పాలంటే మన దేశమే గొప్ప. ఏమంటారా? మన దేశంలో హిందూ రాజుల మధ్య ఉన్నటువంటి అనైక్యత కారణంగా మనం 800 సంవత్సరాల కాలాన్ని కోల్పోయినాం. స్వాతంత్రాన్ని వదిలేసుకున్నాం. కేవలం మనలో ఐకమత్యం లేకపోవడమే ఇందుకు కారణం. అంటే కేవలం మన ఓవర్ యాక్షన్, అత్యాశల మూలంగా మన పూర్వీకులంతా కూడా తీవ్రమైనటువంటి బానిసత్వాన్ని అనుభవించాల్సి వచ్చింది. నేను ఒక వీడియో ఒకటి పోస్ట్ చేశా. ఏది? ఈ ఒరిస్సాలో మన ఆదివాసీ సోదరులంతా పోయి ఈ బంగ్లాదేశీల మీద దాడి చేసిన న్యూస్ నేను చేశా కదా. దాంట్లో ఒక కామెంట్ చూసా. సరే, ఒక వ్యక్తి ఒక కామెంట్ చేశాడు. ఎవరు? ఒక ముస్లిం వ్యక్తి ఒక కామెంట్ చేశాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఖచ్చితంగా ఆ కామెంట్ అయితే నాకు నచ్చింది. ఆయన ఏమని కామెంట్ చేశాడంటే, ఈ న్యూస్ చూసి నాకు సంతోషపడాలనో బాధపడాలనో నాకు అర్థం కావడం లేదు అన్నాడు. ఆయన అర్థం ఏంటంటే, ఆయన రాసుకొచ్చింది ఏంటంటే, ఇన్ని కష్టాలను ఎదుర్కొంటా కూడా ఇన్ని దేశాలు దాటినా యాడికి పోయినా ఈడికి వచ్చారు అంటే, సరే వాళ్ళు తప్పు ఉండదు, అది వేరే విషయం. దాని గురించి ఆయన మాట్లాడలేదులే. ఇంత జరిగినా కూడా ఎన్ని బాధలైనా పడుతున్నారు కానీ వాళ్ళు మతాన్ని మాత్రం వదులుకోవడంలే. మతాన్ని వదులుకోనందుకు సంతోషపడాలనా, లేదా మా మతస్థులు ఇంతగా బాధలు పడతా ఇంతగా ఇబ్బందులు గురుగుతా ఉన్నందుకో బాధపడాలనా నాకు అర్థం కావడం లేదని చెప్పి కామెంట్ పెట్టాడు. వాస్తవమే, వాళ్ళు ఎన్ని కష్టాలైనా భరిస్తారు, ఎన్ని బాధలైనా పడతారు, ఎన్ని దుర్మార్గాలకైనా ఒడిగడతారు, ఏమైనా చేస్తారు, ఎన్ని కిరాతకాలైనా చేస్తారు, ఏమైనా చేస్తారు, కానీ మతాన్ని మాత్రం వదిలిపెట్టరు. కానీ మనోళ్ళ కాలు నొచ్చానో, కడుపు నొచ్చానో, ఇంకేదన్నా అయితేనో, ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అదిగో ఆ దేవుడిని నమ్ముకుంటే నీ కష్టాలు తీరుతాయంటే పుసుక్కమని పోయి మతం మార్చుకుంటారు. సిగ్గుండాదా ఒక రవ్వ? కడుపు అన్నం తింటారా, లేకపోతే ఇంకేమైనా అశుద్ధం తింటారా? కాదులే. ఈ రోజు ఇప్పటికి కూడా ఇన్ని 100 సంవత్సరాల పాటు మన పూర్వీకులు బానిసలుగా బ్రతికినా కూడా మన ధర్మాన్ని మాత్రం వదులుకోవాలా, మన మూలాలను మర్చిపోవాలా. కానీ ఈ రోజు చిన్న చిన్న సమస్యలకు, చిన్న చిన్న కారణాల వల్ల మతం మార్చుకుంటారే. మీరు ఎంతకు కనీసం మీ పూర్వీకులకే పుట్టినారా, లేకపోతే ఇంకెవరికైనా కాదులే ఈ ఏడాది వాళ్ళకి ఎవరికైనా పుట్టినారా? కొంచెం అన్న సిగ్గుండక్కర్లా? ఒక విధంగా చెప్పాలంటే మనోళ్ళ ఈ చేతగానితనం వల్లనే ఈ తురక పాలకులు, అదేవిధంగా ఈ బ్రిటిష్ వాళ్ళ ముందు తలదించాల్సి వచ్చింది. అదే గనక మనలో ఐకమత్యం ఉన్నట్టయితే నా సామిరంగా ఏ ఒక్కడు కూడా మన వైపు కన్నెత్తి కూడా చూసేవాడు కాదు. అవునా కదా? మన వాళ్ళు చావనైనా చేస్తారు కానీ పొరపాటును కూడా శత్రువులకైతే లొంగిపోరు. అది మన హిందువులో ఉన్నటువంటి ఒక గొప్పతనం. కానీ ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, 800 సంవత్సరాల పాటు మనం బానిసత్వంలో ఉన్న, మన స్వాతంత్రాన్ని కోల్పోయినప్పటికీ ఇప్పటికి కూడా మన సన్నాసుల్లో ఐకమత్యం లేకపోవడం చెప్పాలంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. అన్నీ తెలిసి కూడా కులాల పరంగా, వర్గాల పరంగా, ప్రాంతాల పరంగా, భాషల పరంగా విడిపోవడం అంటే నిజంగా మనకు సిగ్గులేదనే చెప్పుకోవాలా. సరే, ఇక అసలు విషయానికి వస్తే, శ్రీకృష్ణ భగవానుడి సతీమణి సత్యభామాదేవి గారు నరకాసుని సంహారం చేసింది. తెలుసు కదా? ఆ రోజునే నరక చతుర్దశి అంటారు. అంటే చతుర్దశి రోజున నరకాసురుడు చనిపోయాడు కాబట్టి ఆ రోజును మనం నరక చతుర్దశిగా జరుపుకుంటాం. లోక కంటకుడైనటువంటి నరకాసురుడి సంహారం జరిగింది కాబట్టి నరక చతుర్దశి తర్వాత రోజును మనం దీపావళిగా సెలబ్రేట్ అయితే చేసుకుంటాం. సహజంగా మన దీపావళి పండుగను ఆశ్వీజ మాసం అమావాస్య రోజు వస్తుందన్నమాట. ఇక మన దీపావళి పండుగ అనేది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పండుగల్లో కూడా అత్యంత సంబరంగా జరుపుకునేటటువంటి పండుగే మన దీపావళి పండుగ. దీపావళి రోజున మనం స్వీట్లు పంచుకుంటా, ఈ దీపాలను వెలిగించుకుంటా, బాణసంచ కాలుస్తా అత్యంత సంబరంగా ఈ దీపావళి వేడుకలను అయితే జరుపుకుంటాం. నాకు తెలిసి ఇంత సంబరంగా మరే పండుగను కూడా జరుపుకోలేరు. అవునా కాదా? అలాంటి మన దీపావళి పండుగకు ఇప్పుడు ప్రపంచ స్థాయి గుర్తింపు అయితే వచ్చింది. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. అంటే ఐక్యరాజ్య సమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ అన్నమాట. ఇది ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి సంస్థ. దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి ప్యారిస్లో ఉంటుంది.
ఇది విద్య, అలాగే సైన్సు, సంస్కృతి, సమాచార రంగాలలో అంతర్జాతీయ సహకారం ద్వారా ప్రపంచ శాంతిని ప్రోత్సహించేందుకు ఏర్పడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థ. దీని లక్ష్యం ఏంటంటే విద్య, శాస్త్రాలు, సాంస్కృతిక రంగాలలో సహకారాన్ని పెంచి అలాగే జీవ వైవిధ్యాన్ని రక్షించడం, వారసత్వాన్ని కాపాడడం వంటి చేస్తాదన్నమాట. అలాంటి ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి ఈ యునెస్కో సంస్థ ఇప్పుడు మన దీపావళికి ఒక ఘనమైన గౌరవాన్ని అయితే అందించింది. యునెస్కో సంస్థ తన మానవాళి యొక్క అపురూప సాంస్కృతిక వారసత్వ లిస్టులో మన దీపావళిని కూడా చేర్చిందనమాట. అంటే యునెస్కోకు సంబంధించినటువంటి మానవ సంస్కృతికి చెందినటువంటి వారసత్వ జాబితాలో మన దీపావళి పండుగను కూడా చేర్చినట్టు నిన్న యునెస్కో అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ జాబితాలో కుంభమేళ, దుర్గా పూజ, గుజరాత్లో ఈ గర్భా నృత్యం చేస్తారు కదా అది, అలాగే యోగా సహా 15 భారతీయ అంశాలు ఉంటే తాజాగా ఈ దీపావళి పండుగ చేరికతో ఈ సంఖ్య 16కు పెరిగింది. మన దీపావళి పండుగను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడానికి ముందు చాలా రాజకీయాలు కూడా జరిగినాయి. ఏ మామూలు విషయం కాదు. ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి ఈ ఎడారి మతస్థులంతా కూడా మన దీపావళి పండుగను ప్రపంచ వారసత్వ పండుగ లిస్టులో చేర్చడానికి ఏ మాత్రం కూడా అంగీకరించలేదంట. ఎందుకు ఒప్పుకుంటారు వాళ్ళు? ఎందుకంటే వాళ్ళ మతానికి సంబంధించింది కాదు కదా, అవునా కాదా? దీంతో మోడీ ప్రభుత్వం నేరుగా ఈ యునెస్కో సంస్థ వాళ్ళను భారత్కు ఆహ్వానించారనమాట. అంతేకాకుండా న్యూఢిల్లీలో 20వ అంతర్ ప్రభుత్వ కమిటీ సమావేశాలు జరిపించడానికి ముందుకు వచ్చారు. ఈ క్రమంలో మన ఢిల్లీలో ఈ యునెస్కో సమావేశాలు ప్రస్తుతం అయితే జరుగుతున్నాయి. ఈ నెల 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఢిల్లీలోని ఎర్రకోటలో జరుగుతున్నాయి అన్నమాట. ఈ సమావేశాల్లో దాదాపుగా 80 దేశాలు సమర్పించినటువంటి 67 ప్రతిపాదనలను పరిశీలించి దీపావళి పండుగకు ఈ గుర్తింపునిస్తా ఉన్నట్లు యునెస్కో సంస్థ అయితే ప్రకటించింది. అంటే దీని వెనుక చాలా తతంగమే నడిచింది. అర్థమవుతుందా? నిజానికి మన దీపావళి పండుగను ఎప్పుడో ప్రపంచ వారసత్వ లిస్టులో పెట్టుండాల్సింది. కానీ ఈ ఎడారి మతస్థుల రాజకీయాలతో అది ఇప్పటి వరకు అయితే కుదరలా. కానీ మోడీ ప్రభుత్వం ఈ యునెస్కో సభ్యులను ఢిల్లీకి రప్పించి మరి మన దీపావళి పండుగను ప్రపంచ వారసత్వ పండుగ లిస్టులో చేర్పించారనమాట. అది విషయం. అర్థమవుతుందా? ఖచ్చితంగా మన మూలాలు మనం మర్చిపోకూడదు, మనం పడ్డ బాధలు మనం మర్చిపోకూడదు. మనల్ని ఎవరైతే రాచి రంపాన పెట్టినారో, ఎందుకులే కొన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడుకోకుండా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఇట్లా వీడియోల ముఖంగా యూట్యూబ్లో కొన్ని ఓపెన్గా మాట్లాడలేం. అర్థమవుతుందా? కానీ మనల్ని ఎవరైతే బానిసలుగా మార్చుకున్నారు, అలాగే హిందువులు ఎవరైతే అణచివేతకు గురి చేశారు, ఎవరైతే మన ఆడబిడ్డల మానాలతోనూ ఆటలాడుకున్నారు, ఒక్కటి కాదు చాలానే ఉన్నాయి. మాట్లాడాలంటే నాకే కొంచెం బాధగా ఉన్నది. ఇవన్నీ మర్చిపోతే మనం అసలు మనుషులం కాదు. అసలు చెప్పాలంటే మన హిందువులు కూడా పుట్టినట్టు కాదు. అర్థమవుతుందా? మనమందరం కూడా ఒకటే. మనమందరం ఒకటిగా ఉంటేనే ఈ దేశం బాగుంటుంది, మన ధర్మం బాగుంటుంది, మనం కూడా బాగుంటాం. లేదంటే సంకనాయకపోతాం. ఇదైతే క్లియర్. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.